నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు అని నేను అడగకూడదు. అందరూ మండిపోయినారని నాకు తెలుసు. బాలకృష్ణ నటించిన అఖండ తాండవం నిన్న ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఏకంగా సినిమానే పోస్ట్ పోన్ చేశారు. ఫ్యాన్స్ అంతా కూడా చాలా బాధలో ఉన్నారు, కొంచెం ఎమోషనల్ కూడా అవుతున్నారు. ఎందుకంటే నిన్న నైట్ అంతా కూడా ఇంకా ప్రీమియర్స్ పడతాయని వెయిట్ చేస్తే కేవలం ఒక గంట ముందు మాత్రమే ప్రీమియర్స్ క్యాన్సిల్ అని చెప్పారు. బుక్ మై షోలో మాత్రం అవి అలాగే చూపిస్తుంది. అసలు క్యాన్సిల్ చేశారా, వాళ్ళు చెప్పింది నిజమా, వీళ్ళు చెప్పింది నిజమా, ఏమీ అర్థం కాలేదు. ఈ బుక్ మై షోలో అలాగే ఉంచారు. ఆ టికెట్స్ అన్నీ సోల్డ్ అయిపోతున్నాయి. అప్పటికే టికెట్స్ అన్నీ కూడా అయిపోయాయి, కానీ ఇంకా కొన్ని మిగిలిన చోట్ల కూడా ఇంకా బుక్ అవుతున్నా కూడా బుక్ మై షోలో అలాగే ఉంచేశారు. అసలు షో ఉందా లేదా కూడా అర్థం కాని పరిస్థితి. పాపం రాత్రుల అలాగే అక్కడే థియేటర్స్ వద్దే నిలబడిపోయారు అభిమానులంతా కూడా. తర్వాత మళ్ళీ ఈ సినిమాకి అంటే నిన్న ప్రీమియర్స్ మాత్రమే క్యాన్సిల్ చేశాము, అసలు సినిమానే లేదని చెప్పింటే ఏది లేదు గొడవ. మళ్ళీ కేవలం ప్రీమియర్స్ మాత్రమే క్యాన్సిల్ చేశాం, తర్వాత యథావిధిగా ఉంటుందన్నారు. మళ్ళీ మార్నింగ్ 4 AM షోస్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టారు. చూస్తే టికెట్స్ అన్నీ బుక్ అవుతున్నాయి. ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్నారు, ఆ డబ్బులు రిటర్న్ పడలేదు, రీఫండ్ అమౌంట్ ఇంకా ఇవ్వలేదు. అయినా సరే బాలకృష్ణ పైన ఉన్న అభిమానంతో ఫ్యాన్స్ అంతా కూడా మళ్ళీ 4 AM షోస్కి అయితే టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నారు. తీరా చూస్తే అసలు సినిమానే లేదని పోస్ట్ పోన్ చేశారు. ఇంత శుద్ధ విధవలు, సన్నాసులు ఇంకా ఎక్కడ ఉండరేమో. ఒక మాస్ హీరో, స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే అసలు ఇలానా ఉండేది. ప్రమోషన్లు లేవు, ఎక్కడ చూసినా కూడా ఏదో టీజరు ట్రైలర్ రిలీజ్ చేసి ఏదో తూతు మంత్రంగా గాలికి వదిలేశారు. తర్వాత చూసుకుంటే బుకింగ్స్ ఓపెన్ చేయలేదు అసలు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి పర్మిషన్స్ లేవు, టికెట్ హైక్స్ లేవు, ఏమీ లేకుండానే బాలకృష్ణ సినిమాని అయితే రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళు. మరి ఏ ఉద్దేశంతో వచ్చారో తెలీదు. సినిమా పైన బజ్ లేదనుకున్నారు, అంటే వీళ్ళు ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం వల్ల సినిమా పైన బజ్ లేదేమో అనుకున్నారు. కానీ కట్ చేస్తే నిన్న టికెట్స్ ఓపెన్ అయినప్పుడు చూస్తే ఒక్క టికెట్ ముక్క మిగలేదు. ఎక్కడ చూసినా కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. మొత్తం 600 టికెట్ పెట్టినా కూడా టికెట్స్ అన్నీ అమ్ముడుపోయాయంటే అది బాలకృష్ణ స్టార్డమ్కి నిదర్శనం అని చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే ఎవరికి వారుగా బాలకృష్ణని తమ అవసరాలకి మాత్రమే వాడుకుంటున్నారు. గతంలో అఖండ పార్ట్ 1 రిలీజ్ చేసినప్పుడు ఆయన నిర్మాత ఎవరంటే మిరియాల రవీంద్ర గారు. అసలు ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా ప్లాన్ చేసి సినిమాని రిలీజ్ చేశారు. అది కూడా కరోనా టైంలో. టికెట్ హైక్స్ లేవు, ప్రీమియర్స్ లేవు, బెనిఫిట్ షోస్ లేవు. అయినా సరే ప్రేక్షకులకి ఆ సినిమా తెలిసే విధంగా బాగా ప్రమోట్ చేసి సినిమాని రిలీజ్ చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ వీళ్ళేంటంటే బాలయ్య మంచి ఫామ్లో ఉన్నాడు, సీక్వెల్ హైప్ ఉంటుంది, బోయపాటి డైరెక్షన్లో బాలయ్య మాస్ తాండవం చూడడానికి ప్రేక్షకులు ఎలాగో ముందుంటారని చెప్పేసి వీళ్ళు కేవలం ఆ వచ్చే డబ్బులు రాల్పుకొని జోబులో వేసుకోవడానికి మాత్రమే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇకపోతే అక్కడ చూసుకుంటే తెలంగాణలో కూడా ఈ సినిమాకి పర్మిషన్స్ ఇవ్వలేదు. గతంలో చూసుకుంటే ఓజీ సినిమాకి అంటే పుష్ప సినిమా నుంచి మొదలు పెడితే హరిహర వీరమల్లు, ఓజీ, తర్వాత ఇంకొన్ని సినిమాలకు కూడా టికెట్ హైక్స్ ఇచ్చారు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చిన రజనీకాంత్ సినిమాకు కూడా ఇక్కడ టికెట్ హైక్స్ ఇచ్చారు. అసలు తమిళనాడులోనే వాళ్ళకి టికెట్ హైక్స్ ఇవ్వలేదు. కేవలం వాళ్ళకి మల్టీప్లెక్స్లో కూడా 200 దాటకుండా టికెట్ రేట్స్ పెడితే ఇక్కడ మాత్రం కావాల్సినంత టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. టికెట్ హైక్సే కాదు, బెనిఫిట్ షోస్కి, ప్రీమియర్ షోస్కి అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు. కానీ మరి ఒక బాలకృష్ణ సినిమా విషయానికి వచ్చేసరికి మాత్రం అంతా ఎక్కడ లేని షరతులు, కండిషన్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఈ సినిమాకి లాస్ట్ అంటే ప్రీమియర్స్ ఇక ఒక గంటలో పడుతున్నాయి అనగా కూడా ఈ సినిమాకి ఇంకా పర్మిషన్స్ ఇవ్వలేదు. అప్పుడు పర్మిషన్స్ ఇచ్చి కూడా 1,00,000 కండిషన్లు పెట్టారు. ఈ సినిమా రిలీజ్ అయితే టికెట్ రేట్స్ పెంచుకుంటున్నారు కాబట్టి ఆ సినిమాకి వచ్చే లాభాల్లో వీళ్ళకి డొనేషన్ ఇవ్వాలంట. మరి గతంలో రిలీజ్ అయిన ఎన్ని సినిమాలు, ఎంతమంది హీరోలు డొనేషన్ ఇచ్చారు? అంటే ఇది కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమే. ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డిని చంద్రబాబు చెంచాగిరి చేస్తుంటాడు. చంద్రబాబు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అని బీఆర్ఎస్ వాళ్ళు బాగా ట్రోల్ చేస్తుంటారు. దాన్ని పోగొట్టుకోవడానికి ఆయన కేవలం బాలకృష్ణని చిక్కించుకొని, ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణకి టికెట్ రేట్స్ ఇచ్చినా, ప్రీమియర్ షోలు పెట్టినా, లేదంటే ఇంకా ఏదైనా చేసినా కూడా ఇక చంద్రబాబుకి రేవంత్ రెడ్డి చెంచాగిరి చేస్తున్నాడని బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తారని చెప్పి బాలకృష్ణకి అంత సాన్నిహిత్యం ఉన్నా కూడా, ఒక పక్క రాష్ట్ర సీఎం బావమరిది అయినా కూడా, తను ఒక ఎమ్మెల్యే అయినా కూడా తన సినిమాకి మాత్రమే పర్మిషన్లు ఇవ్వకుండా, టికెట్ హైక్స్ ఇవ్వకుండా అలాగే నిలబెట్టేశారు. టికెట్ హైక్స్ ఇచ్చారు, 2 రోజులు ఇచ్చి ఆ వచ్చే కలెక్షన్స్లో ఎవరికో డొనేట్ చేయాలంట. మరి మిగతా వాళ్ళంతా ఎంత డొనేట్ చేశారు అది కూడా చెప్పాలి కదా. ఇకపోతే ఈ 14 రీల్ సంస్థ వాళ్ళు చూసుకుంటే
వీళ్ళు దరిద్రులు, సన్నాసులు. అసలు బాలకృష్ణ కష్టాన్ని అంతా నేలపాలు చేశారు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో, ట్రోల్స్తో, విమర్శలతో సతమతమైపోయే బాలకృష్ణ అఖండ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి వరుసగా 400 కోట్ల సినిమాలు అందించి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న అఖండ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో. రాత్రి అనక పగలనక అక్కడ ఉత్తరప్రదేశ్కి, అలాగే ముంబైకి, ఇటు చూసుకుంటే తమిళనాడుకి, కర్ణాటకకి, కేరళకి, ఇలా అన్ని చోట్ల కూడా పాపం చాలా బాగా తిరిగాడు. ప్రమోషన్స్ కూడా బ్రహ్మాండంగా చేశాడు. తన వరకు చూసుకుంటే వీళ్ళు ప్రమోషన్స్ పట్టించుకోకపోయినా తను మాత్రం ముందుండి సినిమానైతే నడిపించాడు. తన కష్టాన్ని అంతా నేలపాలు చేశారు. అక్కడ చూసుకుంటే మంచుకొండల్లో కనీసం షర్టు లేకుండా మనమైతే ఇప్పుడు చలికి కూడా మనం తట్టుకోలేకపోతున్నాం. ఆ 60+ ఏజ్లో కూడా ఆయన హిమాలయ పర్వతాల్లో ఒరిజినల్ లొకేషన్స్లో ఉండి షూట్ చేసి ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాడో. ఆ కష్టాన్నంతా ఈ రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఇద్దరు కూడా నాశనం చేశారని చెప్పాలి. ఈ 14 రీల్స్ సంస్థ నిర్మాతలైన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఇద్దరు కలిసి గతంలో మహేష్ బాబుతో నేను ఒకనే సినిమా తీశారు. ఆ సినిమా తీస్తున్న టైంలో ఈ ఏరోస్పేస్ సంస్థ వాళ్ళు ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా కొంత ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమాకి. అయితే ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయింది. దానికి బాగా నష్టాలు వచ్చాయి. వీళ్ళు అది తిరిగి చెల్లించకుండా మళ్ళీ మహేష్ బాబుతోనే ఆగడు సినిమా తీసి అది కూడా వాళ్ళకి అంటగట్టారు. ఆ సినిమా డబుల్ డిజాస్టర్ అయింది. దాంతో మరింత జటిలమైంది పరిస్థితి చూస్తే. అంటే వాళ్ళకి దాదాపుగా 28 కోట్లకి పైగానే చెల్లించాల్సి ఉంది. కానీ వీళ్ళు ఆ డబ్బులు అవి చెల్లించకుండా 14 రీల్స్ సంస్థని పక్కన పడేసి 14 రీల్స్ ప్లస్ అని మరొక సంస్థని కొత్తగా ఏర్పాటు చేసి సినిమాలు తీయడం మొదలుపెట్టారు. మరి వీళ్ళు 14 రీల్స్ ప్లస్ అని ఒక సంస్థ ఏర్పాటు చేసి చాలా సినిమాలు తీశారు. గతంలో చూసుకుంటే సర్కారు వారి పాట సినిమా తీసింది కూడా వీళ్ళే. మరి ఈ ఏరోస్పేస్ సంస్థ వల్ల అప్పుడు నిద్రపోయారో లేదంటే ఎక్కడైనా వంగబడ్డారో మనకైతే తెలియదు. కానీ అప్పుడంతా కాముగా ఉండి ఇప్పుడు బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మాత్రమే కోర్టుకు వెళ్ళారు. మరి ఎందుకో మనకైతే తెలీదు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే బాలకృష్ణ సినిమాకి ప్రమోషన్లు సరిగ్గా లేవు, బుకింగ్స్ సరిగ్గా ఓపెన్ చేయలేదు, పర్మిషన్లు తెచ్చుకోలేదు. ఇటు చూస్తే స్టే తీసుకొని ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద కుట్రలాగా అనిపిస్తుంది. సరే ఏది ఏమైనా కానీ మొత్తానికైతే సినిమానైతే నాశనం చేశారు. బాలకృష్ణ కష్టాన్ని అయితే నేలపాలు చేశారని చెప్పాలి. మంచి ఛాన్స్. అసలు సోలోగా రిలీజ్ అవుతుంది. వేరే ఏ పోటీ లేదు. నిన్న బుకింగ్ చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా 22 కోట్లకి పైగానే కలెక్ట్ చేసిందంటే ఇక ఈ సినిమా పైన ఏ రేంజ్ హైప్ ఉందో మీరే అర్థం చేసుకోండి. 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటే దాదాపుగా 15 కోట్లకి పైగానే షేర్ కలెక్ట్ చేసింది కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే. అంటే సినిమా పైన క్రేజ్ అండ్ బజ్ ఏ విధంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. అటు చూసుకుంటే దురంధర్ సినిమాకి పెద్దగా పాజిటివిటీ లేదు. ఆ సినిమాకి లెంతీగా ఉండడం, అంటే 3.5 గంటలకు పైగానే సినిమా రన్ టైం ఉండడం, అలాగే ఆ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ కూడా పెద్దగా మెప్పించకపోవడంతో దానిపైన పెద్ద అటెన్షన్ లేదు అక్కడ హిందీలో. ఈ సినిమాకే కనుక పాజిటివ్ టాక్ వచ్చింటే కనుక హిందీలో దునుమాడేసి ఉండేది. అంటే ఇంకా సినిమా ఇది తప్ప వేరేది లేదు. దాదాపుగా అవతార్ సినిమా వచ్చే వరకు కూడా అఖండ హవానే నడిచి ఉండేది. ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ వచ్చిండేవి. అటువంటి మంచి ఆపర్చునిటీని మిస్ అయ్యేలా చేశారు ఈ విధవలు, సన్నాసులు. మరీ ముఖ్యంగా బాలకృష్ణ కష్టాన్ని నేలపాలు చేయడమే కాకుండా అభిమానులని ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారు. అసలు ప్రీమియర్స్ స్టార్ట్ చేశారు. ప్రీమియర్స్ బుకింగ్స్ ఉన్నాయో లేదో తెలీదు, అర్థం కాదు, ఒక క్లారిటీ లేదు. బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ చేయరు. ఓపెన్ చేసిన తర్వాత టికెట్స్ అన్నీ కొన్న తర్వాత బుకింగ్స్ అవి క్యాన్సిల్ చేస్తున్నాము, ఈ ప్రీమియర్స్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్తారు. మళ్ళీ రాత్రి ఎప్పుడు 1 గంట 2 గంటల టైంలో అసలు సినిమానే లేదు, పోస్ట్పోన్ చేసామని చెప్తారు. ఇంతకంటే విధవలు ఇంకొకరు ఎవరైనా ఉంటారా? ఫ్యాన్స్ అసలు రాత్రులు పాపం సినిమా థియేటర్స్కి వెళ్ళి అక్కడే పడుకున్నారు. అంటే ఇక తిరిగి రాలేక డబ్బులు పెట్టారు సినిమా రిలీజ్ అవుతుందని, ఆ డబ్బులు రావాలి. అయినా సరే ఇక ఇంత దూరం వచ్చాం కదా, ఎలాగో ఇప్పుడు ప్రీమియర్సే కదా క్యాన్సిల్ అయింది, నార్మల్ షోస్ ఉన్నాయి కదా అన్నట్టుగా మళ్ళీ అక్కడే ఉండిపోయారు పాపం. బస్ స్టాండుల్లో ఎక్కడంటే అక్కడ పడుకున్నారు 4 AM షోస్కి. మళ్ళీ 4 AM షోస్కి బుకింగ్స్ అయితే ఆన్ చేశారు. సరే మీరు 1 గంటకి ఈ సినిమాని పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పారు, బాగుంది, అంతా బాగానే ఉంది. మరి 4 AM షోస్కి బుకింగ్స్ ఎందుకు ఆన్ చేసి పెట్టారు? మళ్ళీ టికెట్స్ అన్నీ తీసుకున్నారు. ఇక్కడ రీఫండ్ అమౌంట్ రాలేదు, మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ టికెట్స్ కొనుక్కున్నారు. చూస్తే అది రాలేదు, ఇది రాలేదు. ఇప్పటి వరకు ఇంకా రీఫండే రాలేదు చాలామందికి. నాకు కూడా రాలేదు. నిన్న నైట్ 30కి బుకింగ్ చేసుకున్నాను, చూస్తే ఇప్పటికి కూడా ఇంకా రీఫండ్ రాలేదు. ఏం చేద్దాం? ఇక నేను చూస్తే నైట్ 1 గంటకు లేచి చూస్తే ఈ సినిమా పోస్ట్పోన్ అయిందని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ టైంలో
అంటే వీళ్ళంత విధవలు, సన్నాసులు, దరిద్రులు, చవటలు ఇంకొకరు ఉండరేమో అనిపిస్తుంది. అసలు బాలకృష్ణ నిర్మాతలు బాగుండాలి, దర్శకులు బాగుండాలి అని బలంగా నమ్ముతాడు. వాళ్ళని గుడ్డిగా నమ్మి వెళ్తాడు. వీళ్ళందరూ కలిసి ఆయనకే బొక్క పెడతారు. అటు చూసుకుంటే రాజకీయ పరంగా చూసుకుంటే ఆయనకే బొక్క పెడుతున్నారు. ఇటు నిర్మాతలు బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలని ఆయన అనుకుంటే ఆయనకే బొక్క పెడుతున్నారు. మామూలుగా ఈ 14 Reels సంస్థ వాళ్ళు ఏదో అప్పుల్లో ఉన్నారు, వాళ్ళ లావాదేవీలు ఉన్నాయని తెలిసినా కూడా ఇప్పుడు బాలకృష్ణ మంచి ఫామ్లో ఉన్నాడు. ఆయన సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి చాలా సంస్థలు ఉన్నాయి, చాలామంది ప్రొడ్యూసర్లు బార్లు తీరున్నారు. వాళ్ళందరినీ కాదనుకొని ఈ విధవలకి ఇస్తే వీళ్ళు ఇలా చేసి పెట్టారు. సరే, ఈ సినిమాని September 25th నుంచి డిసెంబర్కి పోస్ట్ పోన్ చేసుకున్నారు కదా, కనీసం అప్పుడన్నా సరే దానికి సంబంధించిన లావాదేవీలో దాని పంచాయతీ ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా. అంటే ఇదేదో పెద్ద కుట్రలా అని అనిపిస్తుంది. లేదంటే వాళ్ళు ఏం చేస్తారులే అన్నట్టుగా లైట్ తీసుకున్నారో తెలీదు. ఎందుకంటే బాలకృష్ణ ఎమ్మెల్యే, అలాగే చంద్రబాబు బావమరిది కాబట్టి కొంచెం పలుకుబడి ఉంటుంది. అంత ఈజీగా ఈ సినిమా జోలికి రారులే అనుకున్నారో ఏమో తెలియదు. కానీ బాలకృష్ణ ఏం చేయలేరు కదా. అదే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి సినిమాలకైతే అటువంటి పప్పులేం ఉడకవు. వాళ్ళు అలా ఎవరు కూడా అలా చేయలేరు. కేవలం బాలకృష్ణ సినిమాలకి మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మొత్తానికైతే బాలకృష్ణకి ఘోర అవమానం జరిగిందనే చెప్పాలి. ఫుల్ డిసప్పాయింట్. నేనే కాదు, ఆయన అభిమానులంతా కూడా బాగా డిసప్పాయింట్ అయిపోయారు. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు. రిలీజ్ అవుతే నెక్స్ట్ అంటే 12వ తారీఖు రిలీజ్ అయితే కావాలి. ఇక లేదంటే సరాసరి జనవరి 1st వీక్లో కానీ, లేదంటే సంక్రాంతికే. ఇక సంక్రాంతిలో చూసుకుంటే చాలా సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాని ఎక్కడ రిలీజ్ చేస్తారో తెలీదు. ఎందుకు రిలీజ్ చేయరంటే ఈ 14 Reels సంస్థ వాళ్ళు చెల్లించాల్సింది 28 కోట్ల అసలైనా కూడా 6 సంవత్సరాలకి వడ్డీ కలిపి అంటే 14% వడ్డీ కలిపితే సుమారుగా 50 కోట్లకి పైనే అవుతుంది. మొత్తంగా చూసుకుంటే దానికి వడ్డీ, మళ్ళీ వడ్డీ, ఇవన్నీ కలుపుకుంటే 50 కోట్లు దాటిపోతుంది. ఇక వాళ్ళు క్లియర్ చేసేది ఒట్టిది. ఇప్పట్లో క్లియర్ చేయలేరు నాకు తెలిసినంత వరకు. ఇది 1-2 రోజుల్లో ముగిసే వ్యవహారం కాదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా మళ్ళీ కోర్టుకు వెళ్ళినా కూడా దానిపైన కూడా మళ్ళీ అంటే ప్రజెంట్గా ఈ సినిమా వరకు రిలీజ్ కానివ్వండి అని ఒకవేళ ఈ 14 Reels సంస్థ వాళ్ళు ఏదైనా కోర్టుకు వెళ్ళినా కూడా దానికి ఏరోస్పేస్ సంస్థ వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడమో ఇంకోటి ఏదో ఒకటి చేస్తారు. మొత్తానికైతే ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ కాదు. ఆ 50 కోట్ల బకాయిలు పూర్తయ్యే వరకు సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు నాకు తెలిసినంత వరకు. మరి ఏమవుతుందో చూడాలి. మీకు ఎలా అనిపించింది? అంటే ఫుల్ డిసప్పాయింట్ అయి ఉంటారు. ఆ బాధ, వేదన మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి.